కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనకబడిన వర్గాల పక్షపాతిగా నిలుస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ఇంద్రవెల్లి గడ్డపై దళిత గిరిజన దండోరాతో ప్రారంభమైన పోరాటం నేడు ప్రజా పాలనకు బలమైన పునాది వేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గిరిజన పిల్లల ఆత్మగౌరవం మరింత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గిరిజన సమాజ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయం జరగడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గిరిజన మరియు దళిత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. మొత్తం నిర్వహించడం మొట్టమొదట సీతక్క దగ్గరనే మన ఎక్కడైతే ఇంద్రవెల్లి అక్కడి నుంచి మొదలైతే మొత్తంగా కూడా మన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు దన్నుగా ఉండడం వల్ల కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక కారణమైంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏ వర్గాలతోనైతే గెలుస్తుందో ఆ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు మురళీనాయక్ గారు ఒక మంచి మాట అన్నారు. ఏమని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం అందరము ఈ రోజు పోరాడి కేసీఆర్ మీద పోరాడి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకు